నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక తెలంగాణలో మళ్ళీ డిఎన్ఏ పాలిటిక్స్ కూడా మొదలయ్యాయి. మీరు ఈ ప్రాంతం వాళ్ళు, లేదంటే మీరు ఇక్కడి నుంచి వచ్చారు, మీరు ఇక్కడి నుంచి వలస వచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ మొదలైన పరిస్థితి. గతంలో బీహార్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇటీవల బీహార్ పర్యటనకు వెళ్ళిన సమయంలో మళ్ళీ ఆ అంశం ఎప్పుడో గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాన్ని ప్రశాంత్ కిషోర్ మళ్ళీ అంశాన్ని తీసుకుని వచ్చి, సో ఏ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి పర్యటన చేస్తారు, ఏ విధంగా ఇక్కడ ప్రచారం చేస్తారు బీహార్ ఎన్నికలకు సంబంధించి అంటూ కూడా ఆయన విమర్శలు చేయడం, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఎట్లా పక్కన రేవంత్ రెడ్డిని పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటారని ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం అక్కడ కనిపించాయి. సో దానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు కూడా దీనికి సంబంధించి కూడా స్పందిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. డిఎన్ఏ పాలిటిక్స్ మళ్ళీ ఇక్కడనైతే మొదలైనట్టయితే తెలుస్తూ ఉంది. పూర్తిగా దీనికి కౌంటర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇస్తూ ఉంది. గతంలో పూర్తిగా కేసీఆర్ గారు ఏదో అన్న మాటలు గతంలో చెప్పినవి, వెలమలు అక్కడి నుంచి వచ్చారు, లేదంటే బీహార్ నుంచి వచ్చారు, ఇట్లాంటి మాటలు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఏం జరగబోతోంది? ఈ డిఎన్ఏ పాలిటిక్స్ మళ్ళీ ఇటు తెలంగాణలో ఎందుకు మొదలయ్యాయి? అట్లాగే బీజేపీ పార్టీ కూడా దీనికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. నిన్న బీహార్లో నిర్వహించిన ఓటర్ ఆధార్ యాత్రలో పాల్గొనడానికి రేవంత్ రావడంపై కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత ధర్మేంద్ర ప్రధాన్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీహారీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ను ఎందుకు ఇక్కడికి వస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం, అంటే ఇటు పూర్తిగా ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని దీనికి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి అని మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ నుంచి అమర్నాథ్ సారంగుల గారు కూడా లైవ్లో సిద్ధంగా